హే గాయ్స్, ఈరోజు మనం టీనోవేట్ జిఎన్ అనే క్రీమ్ గురించి అయితే చాలా వివరంగా తెలుసుకుందాం. నా పేరు సంతోష్. మీరు చూస్తున్నారు ఇది మన ఫార్మసీ. ఇందులో ఉండే కాంపోజిషన్ క్లోబెటాసోల్ మరియు నియోమైసిన్. దీని ధర 91 రూపాయలు. దీనిని జిఎస్కే మార్కెటింగ్ చేస్తూ ఉంటుంది. ఇది ఒక కార్టికోస్టిరాయిడ్ కాంబినేషన్ క్రీమ్. దీని యొక్క ఉపయోగాలు మనం గమనించినట్లయితే ఈ క్రీమ్ని బ్యాక్టీరియల్ మరియు ఫంగల్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ని తగ్గించడం కోసం ఉపయోగిస్తూ ఉంటారు. డాక్టర్ గారి సలహాతో మాత్రమే ఈ క్రీమ్ని ఫేస్కి అప్లై చేయాల్సి ఉంటుంది. దీనిని ఏదైనా విషపురుగు కుట్టినప్పుడు వచ్చే దురద, వాపు, మంటను తగ్గించడం కోసం ఈ క్రీమ్ని ఆ ప్లేస్లో అప్లై చేయడం జరుగుతుంది. ఇంకా వీటితో పాటు అటోపిక్ డెర్మటైటిస్, సోరియాసిస్, ఎలర్జిక్ డిసార్డర్స్ని తగ్గించడం కోసం కూడా ఈ క్రీమ్ని ఉపయోగిస్తుంటారు. దీనిని ఇంకా చెమటపొక్కల వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ని తగ్గించడం కోసం, అథ్లెట్ ఫుట్ అనే ఫంగల్ ఇన్ఫెక్షన్ని తగ్గించడం కోసం, చెవిపై వచ్చే ఎలర్జిక్ ప్రాబ్లమ్స్ని తగ్గించడం కోసం ఈ మెడిసిన్ వాడిన చాలా తక్కువ మందిలో మాత్రమే ఈ సైడ్ ఎఫెక్ట్స్ మనం గమనించవచ్చు. క్రీమ్ రాసిన చోట మంట మండినట్టుగా ఉండడం మరియు చిరాకుగా అనిపించడం, దురద రావడం, చర్మం ఎర్రగా మారడం. వార్నింగ్ మరియు ప్రికాషన్స్ గమనించినట్లయితే గర్భవతిగా ఉన్న లేదా పిల్లలకు పాలిస్తున్న సివియర్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవారు ఈ క్రీమ్ ఉపయోగించకూడదు. ఈ క్రీమ్ని పగిలిన చర్మంపై, గాయంపై, పుండు పైన కూడా అస్సలు అప్లై చేయకూడదు. ఈ క్రీమ్ని ఎప్పుడు అప్లై చేయాలంటే ఈ క్రీమ్ని అప్లై చేసుకోవడానికి ముందు స్నానం చేసి పొడిగా చర్మాన్ని తుడుచుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఈ క్రీమ్ని అప్లై చేయవలసి ఉంటుంది. ఇదే విధంగా రోజుకు ఒకసారి లేదా రోజుకు 2 సార్లు, రోజుకు 3 సార్లు కూడా ఈ క్రీమ్ని డాక్టర్ గారి సలహాతో మనం ఉపయోగించవచ్చు. ఈ క్రీమ్ యొక్క కోర్సు డ్యూరేషన్ 5 రోజులు లేదా అంతకన్నా ఎక్కువ కూడా ఉండవచ్చు. ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత కూడా కొన్ని రోజుల వరకు ఈ క్రీమ్ని అప్లై చేసి మానేయవలసి ఉంటుంది. ఈ క్రీమ్ని అప్లై చేసిన తర్వాత చేతులని శుభ్రంగా కడుక్కోవాల్సి ఉంటుంది.